నేను కూడా గుడ్డుతో గుడ్ ఆమ్లెట్ వేసేసాను. అదేనండి ట్రెండ్ అవుతున్న ఎగ్ పౌచ్ ఆమ్లెట్. బావుంది. ఎగ్ పఫ్ లాగా. మనకు గుడ్డు నచ్చుతుంది, ఆమ్లెట్ నచ్చుతుంది. మరి రెండు కలిపితే ఎందుకు నచ్చదు చెప్పండి? ఒక పెద్ద గుడ్డును పగలకొట్టి గిలకొట్టుకొని ఇప్పుడు ఇలా తాలింపు వేసుకునే దాంట్లో వేసుకుంటే చక్కగా గుండ్రంగా వస్తుంది. ఇది లేకపోతే చిన్న కడాయి తీసుకోండి. ఇక్కడ నేను ఒక్క గుడ్డు మాత్రమే గిలకొట్టాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ ని తగ్గించుకొని ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ మంచిగా పొంగి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న గుడ్డు వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం చిమ్ముకొని అడుగున కాలాక జాగ్రత్తగా విరిగిపోకుండా తిప్పుకోవాలి. తిప్పాక కూడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం చిమ్ముకొని రెండు వైపులా మంచిగా వేగాక తీసేసుకోవడమే. లోపల పెట్టిన గుడ్డు బాగా కవర్ అవ్వాలి అనుకుంటే 2 గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది.